నమస్కారం. శ్రీకర్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సోమవారం జిల్లా స్థాయి పీజీఆర్ఎస్లో 279 అర్జీలలో రెవెన్యూ 202, పీఆర్ 28, పోలీస్ 14. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి. ప్రజలకు నచ్చిన సమయంలో రేషన్ బియ్యం తీసుకోవచ్చు. MDU వాహనాల రేషన్ అక్రమాలకు ఇక చెక్. వైసీపీ రైస్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకే రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ. రేషన్ దుకాణాలపై అధికారుల నిఘా ఉంటుంది. వికలాంగులకు 65 ఏళ్లు దాటిన వారికి ఇంటికే బియ్యం. రేషన్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నడి రోడ్డుపై పోలీసుల చిత్రవద ఏమిటి? రెడ్ బుక్ రాజ్యాంగ పర్యవసనమే ఈ దుస్థితి. అందుకే దీన్ని బ్లడ్ బుక్ అని కూడా అంటున్నారేమో. హామీలు నెరవేర్చలేదు. ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరు. వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎంపీ భరత్. తెనాలి ఘటనలో ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలి. హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి. మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ డిమాండ్. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలతో పాటు మీ సేవా పోర్టల్ 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా వచ్చే అర్జీలకు అంతే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లో డిఆర్ఓ టి సీతారామూర్తి, ముఖ్య ప్రణాళికాధికారి జేడీఎల్ అప్పలకొండ, ఎస్డీసీలు ఎంఆర్ఆర్ ప్రేమ్ కుమార్, టి భాగ్యలక్ష్మి, డిఎల్డీఓలు పి వీణాదేవి, ఏ శ్రీవారెడ్డి తదితరులు అర్జీలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను అనుసరించి ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను హేతుబద్ధత కలిగి పరిష్కారం చూపాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారమయ్యే వాటి విషయంలో నిర్లిప్తత, నిర్లక్ష్యం తగదన్నారు. పరిష్కారమయ్యే అర్జీలు కేటగిరీ వారీగా గుర్తించి నిర్దిష్ట సమయంలో తగిన పరిష్కారం చూపాలని అన్నారు. ప్రజలకు అనుకూలమైన సమయంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 29,760 రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ప్రజలకు అనుకూలమైన సమయంలో రేషన్ బియ్యం తీసుకునేందుకు కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 29,760 రేషన్ దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు చెప్పారు. సోమవారం సిటీలోని రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేసే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. తొలుత 11వ వార్డులో తోట కిరణ్ రేషన్ దుకాణంలో ప్రజలకు కూటమి నాయకులు మధ్య రాంబాబు, కురగంటి సతీష్, జామి సత్యనారాయణ, ఆర్డీఓ కృష్ణనాయక్, అర్బన్ తహసీల్దార్లతో కలిసి బియ్యం పంపిణీ ప్రారంభించి అనంతరం ఇంటికి వెళ్లి వృద్ధులు, వికలాంగులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రేషన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గతంలో MDU వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ పేరుతో
వైసీపీ నాయకులు రైస్ మాఫియాకు తెరలేపారని, దానిని అడ్డుకట్ట వేసేందుకే ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాలు తిరిగి పునరుద్ధరించి ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయిస్తున్నట్లు చెప్పారు. ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ దుకాణాల్లో రేషన్ బియ్యం ఇస్తారని ఆయన తెలిపారు. ప్రజలు తమకు అనువైన వేళల్లో వెళ్లి తెచ్చుకోవచ్చునని అన్నారు. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులు, వికలాంగులకు 5వ తేదీలోగా ఇంటికి వెళ్లి రేషన్ అందజేస్తారని అన్నారు. రేషన్ దుకాణాల్లో అక్రమాలు జరగకుండా ఆర్డీఓ, ఎంఆర్ఓ స్థాయి అధికారుల నిఘా ఉంటుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఎవరి పొట్టా కొట్టదని, ఎండియు ఆపరేటర్ల వినతిని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పరిశీలించి ఏ నిర్ణయం తీసుకోవాలో ఆలోచిస్తారని ఆయన అన్నారు. ప్రజలకు సౌకర్యవంతంగా మళ్లీ రేషన్ దుకాణాలు పునరుద్ధరించిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన 1వ వార్డ్ లాలా చెరువు రేషన్ షాప్ నెంబర్ 69, 46వ వార్డ్ రామదాస్పేట రేషన్ షాప్ నెంబర్ 62, 36వ వార్డ్ తొమ్మలోవ షాప్ నెంబర్ 24, 13వ వార్డ్ అంబేద్కర్ నగర్ షాప్ నెంబర్ 90లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రేషన్ దుకాణాలను ప్రారంభించి రేషన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 11వ డివిజన్ ఇన్ఛార్జ్ కంటిపూడి రాజేంద్ర ప్రసాద్, రేషన్ డీలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్వి రామారావు, జిల్లా అధ్యక్షులు జామికృష్ణ, గౌరవ అధ్యక్షులు బత్తిన నారాయణరావు, రాజమహేంద్రవరం అర్బన్ అధ్యక్షులు నమ్మి వెంకటేశ్వరరావు, కార్యదర్శి కె రమేష్, కోశాధికారి కె ఆదిరాజు, జాయింట్ సెక్రటరీ పుల్లూరి శ్రీను, చల్లా వెంకటేష్, రెవెన్యూ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో 29,760 దుకాణాలను పునరుద్ధరించి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా రేషన్ షాపులో బియ్యం ఇవ్వడం కార్యక్రమం కూటమి వచ్చిన తర్వాత శ్రీకారం చుట్టడం జరిగింది. గతంలో ఎండియు వ్యవస్థ ద్వారా ఏదైతే రేషన్ షాపుల దగ్గరికి వెళ్లకుండా ఆ ఎండియు వ్యవస్థ ద్వారా రేషన్ బియ్యం ఇచ్చి ఆనాడున్న వైసీపీ వారు చేసిన ఈ యొక్క రైస్ మాఫియా అడ్డుకట్టు వేయడానికి ఈ రోజున కూటమి ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. గతంలో ఎండియు వెహికల్స్ ద్వారా రేషన్ ఇస్తూ సాంకేతికపరమైన సమస్యలని చెప్తూ లబ్ధిదారులకి రైస్ ఇవ్వకుండా అడ్డగోలుగా దొడ్డిదారిన రైస్ అన్నింటినీ కూడా మళ్లించేవారు. ఇది గ్రహించే కూటమి ప్రభుత్వం ప్రజలకి మేలు జరగట్లా. ఎండియు వెహికల్స్ కల ముఖ్య కారణం ఏమని చెప్పింది గత ప్రభుత్వం? ఎండియు వెహికల్స్తో ఇంటింటికి రేషన్ ఇస్తామని చెప్పారు. కానీ జరిగిందా? వాస్తవాలు మనం గ్రహించినట్లయితే ఎండియు వెహికల్ వీధి చివరిన ఒక చోట పెడతారు, ఓ సైరన్ వేస్తారు, సైరన్ వేసి ఇద్దరు కూర్చుంటారు అలాగా రీల్స్ చూసుకుంటూ ఫోన్లో. అంటే ఆ వెహికల్ ఏ రోజు వస్తుందో పనులు మానుకొని అందరూ వాళ్ళ ఇళ్లల్లో కూర్చోవాలి. అతను వచ్చిన తర్వాత సర్వర్ ఇష్యూ అని సాంకేతికపరమైన సమస్య అంటే అంతే, ఇంకా నెల లేనట్లే. అది నిజంగా సాంకేతికపరమైన సమస్య ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి. మరి ఆ రైస్ అంతా ఏమైంది? అదే మేము చెప్తా ఉన్నాం మొదటి రోజు నుంచి. తప్పులు జరుగుతూ ఉన్నాయి ఎండియు వెహికల్స్ ద్వారా. వైసీపీ వాళ్ళు కోట్ల రూపాయలు అడ్డగోలుగా సంపాదించారు ఈ ఎండియు వెహికల్స్ వ్యవస్థ ద్వారా. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ప్రతిపక్షంలోనే ఏదైతే ఎన్నికల సమయంలో, అలాగే ఆనాడు తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు అభ్యర్థించేవారు, లేదు రేషన్ షాప్ని మళ్ళా మీరు ప్రారంభించండి, రేషన్ షాపులు ఉంటే మాకు కావాల్సిన టైంలో మేము వెళ్తాం, మాకు నచ్చిన టైంలో మేము వెళ్తాం, మా పనులు మానుకొని మేము అక్కడ ఏ రోజు ఇస్తారన్నది వేచి చూడాల్సిన అవసరం లేకుండా రేషన్ షాపులు మా పనులు మానుకోకుండా వెళ్ళే కార్యక్రమం మరలా తీసుకురండి అని చెప్పడం కూటమి అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజున రేషన్ షాపులు తెరవడం జరుగుతూ ఉంది. రాజమండ్రి సిటీలో కూడా
ఈరోజు షాప్స్ తెరుస్తూ ఉన్నాం. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఉదయం 8 నుంచి 12 వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 8 వరకు. అంటే పనులకి వెళ్ళేవాళ్ళు వాళ్ళు పనులు పూర్తి చేసుకొని వచ్చి తీరిగ్గా ఆ రేషన్ షాప్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన సరుకులు వాళ్ళు తీసుకుంటారు. సాంకేతికంగా ఏదైనా సమస్య వచ్చి సర్వర్ పనిచేయట్లేదు, ఇది అది అలాంటి ఏదైనా ఉన్నా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఫోటో తీసుకుంటారు, రైస్ ఇచ్చేస్తారు, తర్వాత దాని పరమైన సమస్యలు చూస్తారు. అంటే ఇక్కడ ప్రజలు ఎక్కడా కూడా నష్టపోకుండా కూటమి తగు జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. ఎప్పటికప్పుడు గౌరవ ఆఫీసర్స్ ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారిని వీళ్ళందరూ కూడా పర్యవేక్షణ ఉంటుంది, సివిల్ సప్లైస్ నుంచి కూడా ఉంటుంది. సమాజంలో ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనం నడి రోడ్డుపై యువకులపై 3rd డిగ్రీ ప్రయోగించడమేనని మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్ రామ్ వ్యాఖ్యానించారు. ఇది రెడ్ బుక్కా బ్లడ్ బుక్కా అని జాతీయ మీడియాలో ఏపీ గురించి అడుగుతున్నారని ఆయన అన్నారు. శిక్షించడానికి న్యాయస్థానాలు ఉండగా పోలీసులు ఇలా వ్యవహరిస్తే ఇక ప్రజాస్వామ్యం ఉన్నట్టా లేనట్టా అని ఆయన ప్రశ్నించారు. జూన్ 4వ తేదీన జరగబోయే వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ను స్థానిక విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భరత్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెనాలిలో యువకులపై విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టిన ఘటన గడవకు ముందే అదే తెనాలిలో ఒక గోల్డ్ స్మిత్ని కూడా వేధించడం వలన అతడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో జరుగుతున్న తీరు దారుణంగా ఉందన్నారు. పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడం ఏమిటని భరత్ నిలదీశారు. ఇక కోర్టులు ఎందుకని అన్నారు. నిజంగా తప్పు చేస్తే కోర్టులో నిరూపించి అవసరమైతే ఉరిశిక్ష వేయండి, అంతేకాని ఇలా రోడ్డు మీద చిత్రవద చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎండియు ఆపరేటర్లతో చేసుకున్న ఒప్పందం ఇంకా 2 ఏళ్లు ఉన్నప్పటికీ రద్దు చేసి సరుకులకు రేషన్ షాపుల దగ్గరికి రమ్మనడం శోచనీయమని భరత్ విమర్శించారు. రేషన్ షాపుల దగ్గర క్యూ కట్టాల్సిన దుస్థితి కల్పించడం ఎంతవరకు సమంజసమని భరత్ ప్రశ్నించారు. రేషన్ షాపుల దగ్గరకు వచ్చి ప్రజలు ఏ విధంగా ఇక్కట్లకు గురవుతున్నారో ఒకసారి గమనించాలని క్లిప్పింగ్స్ను భరత్ ప్రదర్శించారు. పెద్ద పెద్ద క్యూ లైన్లు, గాలి ఆడక విసురుకోవడం, ఎండలో నిలబడ్డం వంటి ఘటనలు చూస్తున్నామని అన్నారు. ముందు ఇంకా ఎలాంటి ఇబ్బందులు పడతారోనని అన్నారు. ఇప్పటికే కరోనా కేసులు చూస్తున్నామని, ఇంకా పెరిగితే ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయో ఒక్కసారి గమనించాలని అన్నారు. రాజమండ్రిలో పర్మిట్ లేని మద్యం రూములన్నీ మూయించి వేయాలని ఎక్సైజ్ అధికారులను భరత్ డిమాండ్ చేశారు. లేకుంటే మేమే వెళ్లి బంద్ చేయిస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ముందు సూపర్ 6 హామీలు ఓదరగొట్టారని, అధికారంలోకి వచ్చి 1 ఏడాది అవుతున్నా అమలు చేయకపోవడంతో ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని భరత్ పేర్కొన్నారు. ప్రజలను నమ్మించి వంచించి అధికార పీఠం ఎక్కారని ఆయన పేర్కొన్నారు. అందుకే జూన్ 4న వెన్నుపోటు దినంగా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై ఈ ఆందోళనలో పాల్గొనాలని కోరారు. చక్కగా రాత్రి లేదు, పగలు లేదు, తాగుడు. మరి ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో మధ్యాంధ్రప్రదేశ్ చేస్తూ ఉన్నారు. నేను హెచ్చరిస్తూ ఉన్నా, ఏదైతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారిని కానీ యంత్రాంగాన్ని కానీ హెచ్చరిస్తూ ఉన్నాం. పర్మిట్ రూములు ఎక్కడైతే రాజమండ్రి వ్యాప్తంగా ఉన్నాయో ఇమ్మీడియట్గా క్లోజ్ చేయండి. లేని పక్షంలో మేమే వెళ్తాం, ఆ పర్మిట్ రూముల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ కూడా బంద్ చేయిస్తాం. మీరు ఇలాగ రోడ్లపైన ఇష్టం వచ్చినట్టు తాగించి ఇట్లాగా పబ్లిక్కి అసౌకర్యం కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారా అని అడుగుతా ఉన్నా. ఏంటిది? కనీసం మన జ్ఞానం అనిపించట్లేదా అని అడుగుతా ఉన్నా. ఇంత దారుణంగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మధ్యాంధ్రప్రదేశ్ని చేసిన గనులు మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇది కాకుండా ఫైనల్గా ఒక అంశం ఏంటంటే డిఎస్సి పరీక్షలండి. డిఎస్సి పరీక్షల గురించి మరి ప్రభుత్వం వచ్చి సంవత్సర కాలం అయింది, నోటిఫికేషన్ ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ప్రజలందరూ కూడా సుమారుగా 5 లక్షల మంది ఎవరైతే ఆశావాహులు ఉన్నారో
వాళ్ళు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగే అంశం ఏంటంటే కనీస పక్షాన 3 నెలలు 90 రోజులు అవకాశం ఇవ్వండి. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఆ టైం ఇవ్వకోకుండా మీరు 40 రోజుల్లో పెట్టేసి నోటిఫికేషన్ ఇచ్చేసాము, మీరు ఎగ్జామ్ రాసేయాల్సిందే అని ఏ రకంగా పెడతారని అడుగుతున్నా. ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు, టైం అయితే ఇవ్వాలి కదా, వాళ్ళ ప్రిపరేషన్కి టైం అయితే ఇవ్వాలి కదా. ఇప్పుడు చాలామంది ఏసీ రూముల్లో కూర్చున్న మేధావులు వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఏమని చెప్తున్నారు అని అంటే, మేము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి మీకు సంవత్సరం నుంచే తెలుసు కదా, మీరు ఎందుకు ప్రిపేర్ అయ్యి ఉండాలి కదా అని అడుగుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు ఎంతసేపు 365 రోజులు చదువుకుంటూ ఉంటారా? వాళ్ళందరూ కూడా మధ్యతరగతి కుటుంబీకులు, వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు ఉద్యోగాలు చేసినప్పుడు ఎక్కడో ప్రైవేట్ స్కూల్లోనో లేకపోతే ఇంకొకటో ఏ కంప్యూటర్ ఆపరేటర్ల కిందనో లేకపోతే ఎక్కడో ఏదో పని చేస్తూ ఉంటారు. వాళ్ళు సెలవు పెట్టుకోవాలి కదా. ఇప్పుడు ఆశావాహులు అంటే ఏంటండి, అందరూ కూడా నిరుద్యోగులు, ఏదో ఒక చిన్న ఉద్యోగాలు లేకపోతే ఇంకొకటో ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారు. చేశారని అడుగుతున్నా. జగన్ గారి టైంలో మేము ఇచ్చిన హామీలన్నిటిని కూడా 100% నిలబెట్టుకున్న ఘనత కీర్తి మాది. మీరేం చేశారు? ఒక్క హామీ ఒక్కటి చెప్పండి మచ్చుకి. సూపర్ 6 సూపర్ 7 పక్కన పెడితే 140 హామీలు ఇచ్చారు. 140 హామీల్లో ఏ హామీ నిలబెట్టుకున్నారని అడుగుతున్నా. బోల్డ్ అలా నేను చెప్పుకుంటూ వెళ్తే ఇంత పెద్ద లిస్ట్ ఉంటుంది. ఏది నిలబెట్టుకున్నారు? ఏది లేదు. కేవలము అబద్ధాలు మాయమాటలు చెప్పే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకోటి కాదు. 4వ తారీఖున రాజమండ్రిలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు ప్రజలను కూడా కలుపుకొని మమేకం చేసుకొని 4వ తారీఖున ఏదైతే ప్రభుత్వము మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారో ఆయన చేసిన అబద్ధపు మాటలు, ఆయన చేసిన ప్రజలను నమ్మించి వంచి మోసం చేసి అధికార పీఠం ఎక్కారు. అధికార పీఠం ఎక్కిన తర్వాత వాళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుతూ అరాచకాలు, మోసాలు, అన్యాయాలపై గలమెత్తుతూ 4వ తారీఖున పెద్ద ఎత్తున వేల సంఖ్యలో సబ్ కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళి మేము అక్కడ నిరసన తెలిపే కార్యక్రమం చేపట్టబోతున్నాం. దీన్ని 4వ తారీఖున వైఎస్ఆర్సీపీ నిరసన కార్యక్రమము వెన్నుపోటు దినంగా దీన్ని ప్రకటిస్తూ ఉన్నాం. ఇవాళ రాజమండ్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ కార్యాలయంలో ఈ యొక్క పోస్టర్ లాంచ్ని కూడా చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దారుణంగా ప్రవర్తిస్తున్నారని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మండిపడ్డారు. తెనాలిలో 2 రోజుల వ్యవధిలో జరిగిన 2 సంఘటనలకు పోలీసులే మానవత్వం లేకుండా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునేలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెనాలిలో 2 యువకులను దారుణంగా కొట్టి వేధించడానికి కారకులైన ఎస్పీని, 2 సీఐలను వెంటనే విధుల నుంచి డిస్మిస్ చేయాలని, ఈ ఘటనతో పాటు ఒక పోలీస్ తీవ్రంగా వేధించిన ఘటనలో ఆత్మహత్య చేసుకున్న మహారాష్ట్రకు చెందిన బంగార వ్యాపారి సిద్ధేష్ జైన్ వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. దళిత మైనార్టీలకు చెందిన వారిని ఇష్టమొచ్చినట్టుగా కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. వారిపై ఇంతవరకు ఎటువంటి కేసులు లేకుండా రౌడీ షీట్ ఉన్నట్టుగా కోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొనడం దారుణమని వ్యాఖ్యానించారు. 2 రోజుల్లో తెనాలి ఘటనపై చర్యలు తీసుకోకపోతే చలో తెనాలికి పిలుపునిస్తామని, అక్కడికి వెళ్లి అన్ని విషయాలను తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఆ యువకులతో పోలీసులే గంజాయి వ్యాపారం చేయిస్తున్నారని, వారిపై పెట్టే కేసులు, వేధింపులు భరించలేక వ్యాపారం చేయలేమని చెప్పడంతో దారుణంగా నడి రోడ్డుపై కొట్టుకుంటూ తీసుకుని వెళ్లారని ఆరోపించారు. పోలీసుల వద్ద చంపబడిన సిద్ధేష్ జైన్ కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యవహారంపై కూడా ఆయన ధ్వజమెత్తారు.
మతతత్వ పార్టీతో పొత్తు పెట్టుకొని చంద్రబాబు లౌకికవాదం గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. వక్ఫ్ బిల్లులకు మద్దతునిచ్చి మైనార్టీలను అణిచివేయడానికి సహకరించిన ఆయన ఆ పదవిలో ఉండేందుకు అర్హత లేదన్నారు. తిరుపతి లడ్డూ ఘటనపై సిట్ వేసి ఏం సాధించారని నిలదీశారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోతే కనీసం కేసు కూడా నమోదు చేయలేదని అన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై కూడా చంద్రబాబు చాలా దారుణంగా మాట్లాడుతున్నారని, సహజ మరణం పొందినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడడం సరికాదన్నారు. దీనిపై ఆయన వెంటనే క్రైస్తవ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 4వ తేదీన హైకోర్టులో ఈ కేసులో వాదనలు వినిపిస్తామని అన్నారు. ఆయనకు దమ్ముంటే తమ బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్కు సనాతన ధర్మం గురించి ఏం తెలుసునని ప్రశ్నించారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే స్పందించిన పాపాన పోలేదని విమర్శించారు. గంజా వాళ్ళకి రౌడీ షీటర్లకి సపోర్ట్ చేస్తారా అంటే చట్టాన్ని వాళ్ళు చేతిలో తీసుకుని కొట్టారు అని నేను చెప్తా ఉంటుంటే అటువంటి వాళ్ళని అలాగే కొట్టాలి. అంటే ఒక దళిత మైనారిటీలు అంటే ఒక చీప్ ఒపీనియన్. వాళ్ళు ఎందుకు అలా తయారవుతున్నారన్నది ఆలోచన లేదు. ఇష్టానుసారంగా కొన్ని పోస్టులు కూడా పెట్టారు. కానీ అక్కడ చూశాను, నేను వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నాను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సామాన్యమైన ఇళ్ళు అయ్యి, చదువుకున్న కుర్రోళ్ళు ముగ్గురు ఏ ఉద్యోగం చేయట్లేదు. వాళ్ళు రౌడీ షీటర్స్ అని ప్రచారం చేశారు. రౌడీ షీటర్లని కొట్టడం తప్పేంటి అన్నారు. తీరా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు రౌడీ షీటర్స్ కాదు. కోర్టుకు సబ్మిట్ చేసిన 25వ తారీఖున ఎఫ్ఐఆర్లో రౌడీ షీటర్ల కింద సృష్టించి ఆ రోజే రౌడీ షీట్ వేయించి 25వ తారీఖున కోర్టుకి సబ్మిట్ చేశారు. రౌడీ షీటర్ల కింద వాళ్ళని ఆ రోజు వేశారు, సబ్మిట్ చేశారు. ఆ ముగ్గురి మీద రౌడీ షీట్ 25వ తారీఖున వేశారు. అంతకుముందు రౌడీ షీట్ లేదు. గంజాయి వ్యాపారం చేస్తున్నారు వాళ్ళు ఇంతకుముందు నుంచి, ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పారు. అవును, మరి గంజాయి వ్యాపారం చేస్తూ ఉంటే ఎన్నో కేసులు ఉంటే వాళ్ళ మీద ఇప్పటి వరకు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? అంటే పోలీసులు గంజాయి వ్యాపారం చేయిస్తున్నారు. ఇక్కడ ఏంటంటే పోలీసులే గంజాయి వ్యాపారం చేయిస్తున్నారు. దీనికి హెడ్ బాస్ ఎవరంటే ఎస్పీ. మెయిన్ బాస్ గంజాయి వ్యాపారానికి డాన్ ఎవరంటే ఎస్పీ. వీళ్ళకి ఆ వ్యాపారం చేయం, మేము డబ్బులు ఇవ్వం, మీ కేసులు ఎదుర్కోలేము ఆయన అన్నందుకు వ్యాపారస్తులు అందరికీ రోడ్డు మామూలు వసూలు చేస్తున్న ఎస్పీ ఆ ఇద్దరు సీఏలతో చేయించిన పని ఇది. ఆడి ఎంత ఎదవో చూడండి. ఎస్పీకి సంబంధం లేకుండా ఇద్దరు సీఐలు ప్రతి సెంటర్లో, ఒక్క సెంటర్లో జరిగింది కాదు అది, ఒక సెంటర్లో వీడియో బయటకు వచ్చింది, ప్రతి సెంటర్లో అలాగే కొట్టుకుంటూ తీసుకెళ్లారు. ఎంత ఇన్హ్యూమన్గా ఉందో చూడండి. హ్యుమానిటీ అన్నది ఎక్కడ ఉందా వీడియోలో? నిజంగా దాన్ని ఆ కొట్టడాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు, ఒరే ఎవరన్నా నువ్వు దూకి చచ్చిపోండరా, ఎవడన్నా మీరు దాన్ని సపోర్ట్ చేస్తే దూకి చచ్చిపోండి, ఎదవల్ల హ్యుమానిటీకి అర్థం లేదురా మీకు? అంటే పోలీసులు కుర్రోళ్ళని అలా కొట్టడం గురించి వాళ్ళతో వ్యాపారం చేయించి వాళ్ళు ఇంక చేయమన్నామని చెప్పి మొత్తం ఒంగోలుని భయపెట్టడానికి అని చెప్పి ఆ చర్యలు చేపెట్టి 2 రోజులు అవ్వకుండా ఇంకొక నగల వ్యాపారిని మరణానికి గురయ్యాడు.
ఈ కుర్రోళ్ళ తరపున వాళ్ళందరూ నించున్నారు కాబట్టి ఆ కుర్రోళ్ళు బతికారు, కానీ వాళ్ళే ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. ఇటువంటి పోలీసు వాళ్ళ మీద సుమోటో కేసు ఎందుకు పట్టట్లేదు హైకోర్టు అని నేను అడుగుతా ఉన్నా. హైకోర్టు బార్ అసోసియేషన్ ఎందుకు కల్పించుకోవట్లేదు? హైకోర్టు న్యాయవాదుల సంఘం, తెనాలి న్యాయవాదుల సంఘం ఎందుకు కల్పించుకోవట్లేదు? ఇటువంటి ఎస్పీ, రౌడీ ఎస్పీని, ఇటువంటి రౌడీ సిఐల్ని, యదవల్ని ఇంకా పదవుల్లో ఉంచుతారా మీరు? సిగ్గున్నా చంద్రబాబు నాయుడు గారు? ఎంత మీరు పోలీసులకు సపోర్ట్ అర్థమవుతుందా మీకు? రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 23 తక్షణమే అమలు జరిపి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి పేదల సొంత ఇంటి కల నెరవేర్చాలని, అప్పుడే సుపరిపాలన సంబరాలు జరుపుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపక్క మధు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామన్న హామీ అమలు కోరుతూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి 1200 ఇళ్ల స్థలాల వ్యక్తిగత అర్జీలు అందజేశారు. అంతకుముందు ప్రదర్శన నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి తాటిపక్క మధు మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలిచ్చి పేదల స్వంత ఇంటి కల నెరవేరుస్తామన్న హామీ ఎప్పటికీ అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్వంత ఇల్లు లేని పేదలు చాలీచాలని ఆదాయాలతో నెలకు 5 నుండి 6,000 రూపాయలు ఇళ్ల అద్దెలు చెల్లించలేక తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇళ్ల స్థలాలు ఇస్తామని జీవో 23 ఇచ్చిన తర్వాత కూడా దాని అమలుకు ఎందుకు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తక్షణమే జీవో అమలుకు ఆదేశాలిచ్చి అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, అలాగే సూపర్ 6 హామీలు అమలు చేయాలని మధు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది అవుతుందని, ఇప్పటికైనా కాలయాపన లేకుండా తక్షణమే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని అన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ స్థలాలు ఇచ్చే వరకు సిపిఐ పోరాటం నిర్వహిస్తుందన్నారు. అమ్మఒడి, ఉచిత బస్ తదితర ఎన్నికల హామీలన్నింటినీ అమలు జరపాలని మధు డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిపిఐ నగర కార్యదర్శి వి కొండలరావు, సహాయ కార్యదర్శి సప్పారమణ, నగర కార్యవర్గ సభ్యులు పి లావణ్య, టి నాగేశ్వరరావు, పి త్రిమూర్తులు, కె శ్రీనివాస్, మున్సిపల్ నాయకులు రెడ్డి రమణ, అల్లం వెంకటేశ్వరరావు, దుర్గమ్మ జట్ల సంఘం నాయకులు అప్పల్ నాయుడు, దేమునుడి బాబు, వెంకట్రావు, బాలకృష్ణ తదితరులు నాయకత్వం వహించారు. కార్మికులు 60 ఏళ్ళు దాటిన తర్వాత ఆప్కాస్లో ఏది ఇవ్వకుండా మానేమన్నారు. మరి వాడికి పిఎఫ్ లాగా, ఈఎస్ఐ లాగా వాడు ఏం చేసుకోవాడు? మున్సిపాలిటీ గత 60 ఏళ్ళగా మాకు సాంప్రదాయం ఉంది కదా. ఏంటి సాంప్రదాయం? 60 ఏళ్ళు ఇండిన మాకు అందరికీ వారసత్వ సాంప్రదాయ ప్రకారంగా మా కొడుకులకి, మా కూతుళ్ళకో, మా ఎవరోళ్ళకి ఉద్యోగం ఇవ్వాలి. ఇదే కదా మా వృత్తి. పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మాకు వేరే వృత్తి ఉంది. ఇదే మాకు కనీసం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి లేవు కదా. అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, 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 ఇంటి నిర్మాణానికి 5 లక్షలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షలు. వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన ఆర్ఏ చిన్నీని మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గని భరత్రామ్ అభినందించారు. పార్టీ సిటీ కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో చిన్నీకి సాల్వా కప్పి పుష్పగుచ్చం అందజేసి భరత్ అభినందించారు. దళిత వర్గానికి చెందిన చిన్నీని రాష్ట్ర వైసీపీ యువజన విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా రాష్ట్ర కమిటీలో తూర్పుగోదావరి జిల్లా నుంచి చోటు కల్పించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అలాగే పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా పనిచేయాలని ఆయన సూచించారు. యువజన, విద్యార్థి సమస్యలపై పోరాటం చేయాలని అన్నారు. చిన్ని మాట్లాడుతూ తనకు రాష్ట్ర కమిటీలో చోటు కల్పించడం ఆనందంగా ఉందన్నారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి మంచి పేరు తెచ్చే విధంగా నడుచుకుంటానని అన్నారు. బీసీజేఏసీ రాష్ట్ర నాయకులు మార్గని నాగేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ మాజీ ఫ్లోర్ లీడర్ గుత్తుల మురళీధర్, వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, అధికార ప్రతినిధి కానుబైన సాగర్, వైసీపీ నాయకులు దాసి వెంకట్రావు, మజ్జి అప్పారావు, కాటం రజనీకాంత్,
సప్ప ఆదినారాయణ, సంకిస భవానీ ప్రియ, బిల్డర్ చిన్న, చవ్వాకుల సుబ్రహ్మణ్యం తదితరులు చిన్నీని అభినందించారు. యువజన విభాగము జనరల్ సెక్రటరీగా, ప్రధాన కార్యదర్శిగా తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆర్ఏ చిన్ని, దళిత నాయకుడు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్ఏ చిన్నికి అవకాశం కల్పించడం జరిగింది. మరి ఏదైతే పూర్తి స్థాయిగా యువ లోకాన్ని, అదేవిధంగా విద్యార్థుల్ని, నిరుద్యోగుల్ని, ఇంకా ప్రజలందరినీ కూడా మమేకం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే అన్యాయాలన్నింటినీ కూడా లేవనెత్తుతూ తన వంతు కృషి చేసి మరి జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీకి మంచి పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తాడని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆర్ఏ చిన్నికి ఇంకా మరింత భవిష్యత్తు ఉండాలని, మరి పార్టీకి డెడికేటెడ్గా వర్క్ చేయాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు నాకు రాష్ట్ర యువజన విభాగంలో ప్లేస్ కల్పించినటువంటి మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శ్రీ మార్గాని భరతరామ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా మార్గాని నాగేశ్వరరావు గారికి కూడా, ఎందుకంటే మాకు భరతరామ్ గారి కంటే నాగేశ్వరరావు గారు ఫస్ట్ నుంచి తెలుసు. నిజంగా ఈరోజు పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈరోజు వరకు కష్టపడి మేము, మొన్న అన్న ఒకటే అన్నాడు, ఫోన్ చేసి చిన్ని నీకేం కావాలి అమ్మ అంటే, అన్న నేను ఏ స్థాయిలో పనిచేయగలను అది నువ్వు చూసుకుంటే నాకు వదిలేసాబ్బా నేను చూసుకుంటానని ఈరోజు నేను ఊహించిన దానికంటే, నేను అనుకున్న దానికంటే ఈ మెరుగైన నాకు పదవి ఇచ్చి, ఎంతో బాధ్యతనిచ్చి ఈ రోజుని ఇచ్చినందుకు నిజంగా నాకు మాటలు కూడా రావట్లేదు, అంత ఆనందంగా ఉంది. రాజమండ్రి క్వారీ ప్రాంత సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని, కమిషనర్ కేతన్ ఖార్గే వచ్చాక వాటి పరిష్కారంలో కదలిక వచ్చిందని రాజమండ్రి నగరపాలక సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ భర్రే కొండబాబు అన్నారు. క్వారీ ప్రాంతంలో 5 వార్డుల పరిధిలోని 20 పేటల ప్రజలు అధ్వాన పారిశుధ్యంతో ఇబ్బందులు పడుతున్నారని, దోమలు, ఈగలు, పాముల బెడదతో భయభ్రాంతులకు గురవుతున్నారని, వాటి నివారణకు చర్యలు చేపట్టాలని కోరుతూ సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కమిషనర్ కేతన్ ఖార్గేకు ఒక వినతి పత్రాన్ని భర్రే కొండబాబు అందజేశారు. క్వారీ ప్రాంతంలో అధ్వాన పారిశుధ్యానికి నిరసనగా మాస్కులు ధరించి నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట అనంతరం భర్రే కొండబాబు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కమిషనర్ కేతన్ ఖార్గే వచ్చాక కలెక్టర్ ద్వారా క్వారీ ప్రాంతంలోని సుబ్బారావు నగర్, సింహాచల్ నగర్, సున్నంబట్టి లేఅవుట్ ప్రాంతాల్లో కొన్ని రక్షణ చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తున్నారని కృతజ్ఞతలు తెలిపారు. అయితే ప్రస్తుత హెల్త్ ఆఫీసర్ ఏనాడు నగరంలోని వార్డుల్లో కానీ వీధుల్లో కానీ పర్యటించిన దాఖలాలు లేవని విచారం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, కలెక్టర్, కమిషనర్ వంటి వారు కూడా వస్తారు తప్ప హెల్త్ ఆఫీసర్ ఏనాడు ఒంటరిగా ఫీల్డ్ విజిట్ చేయడం లేదని అన్నారు. గతంలో ఓ ముస్లిం అధికారి హెల్త్ ఆఫీసర్గా పనిచేసిన సమయంలో నగరంలోని హోటళ్లు, మాంసం, చేపల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి తేడా ఉందని గమనిస్తే కఠిన చర్యలు తీసుకునేవారని భర్రే కొండబాబు గుర్తు చేశారు. ఆ అధికారికి విధి నిర్వహణ ముఖ్యంగా ఉండేదని, జాంపేట నగరంలోని ముస్లింలు నిర్వహించే హోటళ్లు కూడా ఎలాంటి పక్షపాతం లేకుండా స్పెషల్ డ్రైవ్ల ద్వారా తనిఖీ చేసి చర్యలు తీసుకునేవారని ఆయన చెప్పారు. ఇప్పుడు నగరంలో పారిశుధ్యం మెరుగుపడి ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన హెల్త్ ఆఫీసర్ను నియమించాలని భర్రే కొండబాబు కోరారు. రాజమండ్రికి పనిచేసే హెల్త్ ఆఫీసర్ కావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ దిశగా యువ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కమిషనర్ కేతన్ ఖార్గే యోచించి తగు నిర్ణయం తీసుకోవాలని ఆయన కోరారు. క్వారీ ప్రాంతంలో అధ్వాన పారిశుధ్య పరిస్థితుల వల్ల 5 వార్డులకు చెందిన 20 పేటల ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని కొండబాబు ఆందోళన వ్యక్తం చేశారు. క్వారీ గోతుల నీటి వల్ల దోమలు, తుప్పలు పెరగడంతో పాములు సంచరిస్తూ ఇళ్లల్లోకి వస్తున్నాయని ఆయన చెప్పారు. నగరపాలక సంస్థ చెత్త తరలించే వాహనాలను శుభ్రం చేయకుండా క్వారీ మార్కెట్ ప్రాంతంలోని వెహికల్ యార్డ్లో నిలుపు చేస్తారని, వాటి నుంచి దుర్వాసన రావడంతో పాటు ఈగలు కూడా పెరిగాయని,
దీంతో సమీప నివాసితులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తమ ప్రాంత ప్రజలు ఇబ్బందులు, బాధలు నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగం అధికారులకు పట్టడం లేదని ఆయన మండిపడ్డారు. అందుకే రాజమండ్రి నగరానికి సరైన హెల్త్ ఆఫీసర్ను నియమించాలని తాము కోరుకుంటున్నామని బర్రె కొండబాబు చెప్పారు. రాజమండ్రి నగరంలో పారిశుధ్యం మెరుగుపడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కొండబాబు స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో వంగూరి విజయ సత్య, నాగులపల్లి సత్యవతి, బిందెల రాణి, ఎడ్ల ప్రసాద్, బూర్తి పేద సత్యబాబు, దడల శివశంకర్, ఘారా చినచంటి, బర్రె శేఖర్, భీమన నాని, దొంతముల శ్యామ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి చివరి ప్రాంతమైన వారి ఏరియాలో అనేక సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయి. ఆ సమస్యల గురించి మేము నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉన్నాం. అయితే రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ గారు వచ్చిన తర్వాత కొంత కదలిక ఏర్పడ్డది. ఆ కదలికలో మరి ఆయన కలెక్టర్ గారి దాకా తీసుకెళ్ళి కలెక్టర్ గారి ద్వారా కూడా కొన్ని పనులు చేయడానికి మరి కమిషనర్ గారు సిద్ధపడ్డారు. ఆయన వల్ల రాజమండ్రి నగరానికి ఏ రకమైన ఇబ్బంది లేదు. కానీ డెవలప్ చేయడంలో మాలాంటి ప్రాంతాలను గుర్తించినటువంటి కమిషనర్ గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ ఇంత పెద్ద నగరానికి, రాజమండ్రి ఇంత పెద్ద నగరానికి ఏదైతే హెల్త్ ఆఫీసర్ గారు ఉన్నారో, హెల్త్ ఆఫీసర్ గారు మరి రాజమండ్రిలో ఇంతకాలమే వచ్చి ఉన్నారు. స్లమ్ ఏరియాలో అయినటువంటి మాలాంటి ప్రాంతాల్లో 20 పేటలో 5 వార్డులు ఉన్నాయి. ఇక్కడ కంపోస్టులు ఉన్న ఆ ఏరియాలోనే ఉన్నాయి, కెపేళాలు ఉన్న ఆ ఏరియాలోనే పెడుతున్నారు. అలాగే రాజమండ్రిలో 50 వార్డుల్లో ఏదైతే చెత్త సేకరణకు సంబంధించినటువంటి వెహికల్స్ ఉన్నాయో, చెత్త సేకరించిన తర్వాత కడిగి అక్కడ పెట్టరండి. అవి తీసుకొచ్చి ఆ మురుగుతోటి అశుభ్రంగా ఉన్నటువంటి ఆ మురుగుతో తీసుకొచ్చి అక్కడ పెడతా ఉంటారు. అయితే అక్కడ కూడా ఈగలు, దోమలు పుట్టుకొచ్చి మా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి డయేరియా, మలేరియా, ఫైలేరియా, చికెన్ గున్యా రకరకాలైనటువంటి వ్యాధులు ప్రబలుతూ మరి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మా ప్రాంత ప్రజలకు కనబడుతూ ఉంది. మరి ఇంత పెద్ద నగరానికి హెల్త్ ఆఫీసర్ని, సరైనటువంటి హెల్త్ ఆఫీసర్ని తీసుకురాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. కారణం ఏంటంటే రాజమండ్రిలో మరి గతంలో ఒక హెల్త్ ఆఫీసర్ ఉండేవాడు, ముస్లిం అయినా. మరి ఆయన పెద్ద హోటల్ని కూడా తనిఖీ చేసి సరైన ఫుడ్ ప్రజలకు అందుతుందా లేదా, అనారోగ్యాలు పాలవుతారా ఏంటి పరిస్థితి అని చెప్పేసి పెద్ద హోటల్లో చెక్ చేసి ముస్లిం అయి ఉండైనా ముస్లింలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పెద్ద స్టార్ హోటల్ లాంటి హోటల్ని కూడా మోతాయించి ఆయన సత్తా ఏంటో చూపించుకున్నాడు. హెల్త్ ఆఫీసర్ అంటే దట్ ఈజ్ ఆయన అలాంటి హెల్త్ ఆఫీసర్ కావాలా. రాజమండ్రిలో ఏ హోటల్లో ఏ రకమైనటువంటి కలుషితం జరిగినటువంటి ఫుడ్ తింటున్నారో తెలియని పరిస్థితి ఉంది. అదేవిధంగా మాంసాలు విక్రయించే దగ్గర, ఆ విక్రయాల దగ్గర చచ్నీ వేస్తున్నారో పుచ్చినీ వేస్తున్నారో తెలియదు, అనారోగ్యాలు పాలైపోయే పరిస్థితి ఉంది. మరి శానిటేషన్ చూస్తే సరిగ్గా లేదు. ఈ వెహికల్స్ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు. అక్కడ కూడా కొంచెం స్పెషల్ డ్రైవ్తో ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. పాములు విపరీతంగా పెరిగిపోయి తుక్కలు పెరిగిపోతున్నాయి, చుట్టూను దోమలు విపరీతంగా పెరిగి ఈ రకమైన జబ్బులు వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటే మరి సరైనటువంటి ఒక హెల్త్ ఆఫీసర్ లేకపోయినందువల్ల మేము చాలా, రాజమండ్రి ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి ఆ హెల్త్ ఆఫీసర్ గారు కనపడడం అంటే ఎమ్మెల్యే గారు వస్తే ఆయనతో పాటు వస్తారు, ఒకవేళ కమిషనర్ గారు వస్తే ఆయనతో పాటు వస్తారు, మరి కలెక్టర్ గారితో పాటు వస్తారు. అంతే తప్ప కానీ వారు స్పెషల్ డ్రైవ్ పెట్టి ప్రతి వార్డులోనే ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, శానిటేషన్ సరిగ్గా ఉందా లేదా, ప్రజల ఆరోగ్యాలు బాగున్నాయా లేవా, హోటల్లో ఏం జరుగుతుంది,
మాంసాలు విక్రయించే దగ్గర ఏం జరుగుతుంది, చేపలు విక్రయించే దగ్గర ఉంది, అలాగే గొడ్ల కబేళాన్ని తెచ్చి ఎక్కడ వేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేటటువంటి తెలియలేదు. ఏం పట్టింపు లేకుండా ఉన్నారు. ఒకవేళ ఎప్పుడైనా ఆఫీస్కి వచ్చినా కానీ ఆఫీస్లో ఉన్నారని చెప్పరు, ఆఫీస్లో లేరని చెప్తారు. అక్కడ ఒకరు ఇద్దరు ఉంటారు, వాళ్ళని పలకరించి వస్తాం, మామూలుగా ఉంటారు. అంటే ఈ పరిస్థితి దుస్థితి రాజమండ్రి నగరానికి వచ్చింది. కమిషనర్ గారు మీరు ఆలోచించండి, సరైన హెల్త్ ఆఫీసర్ని తీసుకొస్తేనే కానీ రాజమండ్రి శుభ్రపడదు అనేటటువంటిది ఆలోచన చేయండి. కలుషిత నీరు ఉంటుంది, కలుషిత ఆహారం ఉంటుంది, కలుషిత మాంసాలు ఉన్నాయి, కలుషితమైనటువంటి చేపలు ఉన్నాయి. కలుషితంగా ఉండేటటువంటి ప్రాంతాలని మరి జనాలను కూడా పెంచుకుంటా స్లమ్ ఏరియాల్లో లేబర్ ఎక్కువగా ఉండేటటువంటి ఏరియాల్లో అసలు పట్టింపు లేకుండా ఉంది. అంచేత వెంటనే మరి మంచి హెల్త్ ఆఫీసర్ని తీసుకొచ్చినట్టయితే తప్ప మరి రాజమండ్రి ప్రజలు సరైన ఫుడ్ తినే పరిస్థితి హోటల్లో కూడా లేదు. రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు యోగా గురువు సూరపురెడ్డి తాతారావు ఆధ్వర్యంలో జూన్ 21 వరకు రాజమండ్రి దానవాయుపేట గాంధీ పార్కులో యోగా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. దానవాయుపేట గాంధీ పార్క్ ఆవరణలో యోగా మిత్రులందరూ కలిసి ప్రతిరోజు ఉదయం 5:30 గంటల నుండి 7 గంటల వరకు ఓంకారంతో మొదలుపెట్టి యోగా, జాగింగ్, సూర్య నమస్కారాలు, భస్త్రిక ప్రాణాయామం, మెడతో చేసే ప్రక్రియలు, మండుకాసనం, ససింకాసనం, ఉష్ట్రాసనం, సుప్త వజ్రాసనం, కూర్చుని చేసే సూక్ష్మ వ్యాయామాలు, బటర్ఫ్లై, ఉత్తాన పాదాసనం, నౌకాసనం, పవనముక్తాసనం, మర్కటాసనం, స్వర్గాంసనం, హలాసనం, చక్రాసనం, బోర్లా పడుకొని చేసే ఆసనాలు, భుజంగాసనం, సలాభాసనం, ధనురాసనం, మకరాసనం, వక్రాసనం, సేతుబంధాసనం, కపాలభాతి ప్రాణాయామము, అనులోమాన విలోమాన ప్రాణాయామం, భ్రమరి ప్రాణాయామం, మెడిటేషన్, చప్పట్లు, లాఫింగ్, అమృతాసనం మొదలైనవి చేస్తున్నారు. ఉదయం జరిగిన ఈ కార్యక్రమంలో యోగా మిత్రులు గీసాల బాబ్జీ, గోపి, బొల్లా సత్యబాబు, శనపతి సత్యబాబు, రామానాయుడు, తలారి పాపారావు, ఆలి మొహిద్దీన్, సంతోష్, రొక్కం అప్పారావు, పామర్తి గోపాలరావు, రామబ్రహ్మం, డి వెంకట్రావు, బాబాయ్, ఆదిరెడ్డి రామకృష్ణ, కె ప్రసాద్, ఎం కుమారస్వామి, నూజిల్ల సూరిబాబు, రాణి, గుబ్బల గంగా భవాని, టీచర్ అవనిజం, అముజు ఈశ్వరి, కళ్యాణి, ఎం వరలక్ష్మి, ఉషారాణి, టి పద్మ, బి వెంకటలక్ష్మి, హేమశ్రీ, వి సురేఖ, చైతన్య లహరి, సురేఖ, సత్యకళ తదితరులు పాల్గొన్నారు. యోగా డే సందర్భంగా 2025 మన ప్రధాన నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో వైజాగ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు నిర్వహించడం జరుగుతుంది. ఆ సందర్భంగా నెలోత్సవాలు చేయాలని మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. ఆ సందర్భంగా మన జిల్లాలో వైజాగ్లో అయితే 5 లక్షల మందితోటి యోగా చేయడం జరుగుతుంది ఆర్కే బ్రీచ్లో. అట్లాగే మన స్టేట్ లెవెల్లో 2 కోట్ల మంది ప్రజల్ని యోగాలో సంయుక్తం చేయాలని మన రాజమండ్రిలో కూడా అనేక మంది యోగా మిత్రులు ఉన్నారు. మనం రాజమండ్రి దానవాయుపేట గాంధీ పార్కులో మన నరేంద్ర మోడీ గారు తోటి, అలాగే కందులు దుర్గేష్ గారు మినిస్టర్ గారు ఆశయాలతోటి, అలాగే మన మినిస్టరు స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో, అలాగే మన కార్పొరేటరు ఇక్కడ మన యోగా మిత్రులందరూ కలిసి ఇక్కడ మన ప్రతిరోజు కూడా 5:30కి స్టార్ట్ చేసి 7 గంటల వరకు మనం యోగా చేస్తున్నాం. అందుకే ప్రజల్లో కూడా చైతన్యం రావాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ యోగా చేస్తున్నాం. ఆరోగ్య మహాభాగ్యము. ఆరోగ్యంగా ఉండాలంటే మనం యోగా చేయాలి. హాస్పిటల్కి వెళ్ళకుండా ఉండాలంటే యోగా చేయాలి. కనుక మనందరూ కూడా ప్రతిరోజు కూడా మీరు వచ్చే వాళ్ళందరూ కూడా 5 గంటలకు వచ్చి 5:30కి స్టార్ట్ చేస్తాం కాబట్టి 7 గంటలకు వెళ్ళిపోతాం. అందరూ మీరందరూ కూడా ఆరోగ్యం కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సోమవారం జిల్లా స్థాయి పీజీఆర్ఎస్లో 279 అర్జీలలో రెవెన్యూ 202, పీఆర్ 28, పోలీస్ 14. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి.
నచ్చిన సమయంలో రేషన్ బియ్యం తీసుకోవచ్చు. MDU వాహనాల రేషన్ అక్రమాలకు ఇక చెక్. వైసీపీ రైస్ మాఫియాకు అడ్డుకట్ట వేసేందుకే రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ. రేషన్ దుకాణాలపై అధికారుల నిఘా ఉంటుంది. వికలాంగులకు 65 ఏళ్లు దాటిన వారికి ఇంటికే బియ్యం. రేషన్ దుకాణాలు ప్రారంభించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నడి రోడ్డుపై పోలీసుల చిత్రవద ఏమిటి? రెడ్ బుక్ రాజ్యాంగ పర్యావసనమే ఈ దుస్థితి. అందుకే దీన్ని బ్లడ్ బుక్ అని కూడా అంటున్నారేమో. హామీలు నెరవేర్చలేదు. ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరు. వెన్నుపోటు దినోత్సవం పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎంపీ భరత్. తెనాలి ఘటనలో ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలి. హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలి. మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ డిమాండ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.